తలపేసేయండి రా. నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి. చేసుకోలేమమ్మా. ఓం కేశవాయ నమః. నా స్వామి దర్శనం నన్ను చేసుకోండి. ఓం గోవిందాయ నమః. చూశావుగా దేవి, ప్రసాదాలు కొంగును మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించావు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనామా? పురుషోత్తమా 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 పొడగంటి వయ్యామిము పురుషోత్తమా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన విధానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా తోడా నడచి రక్షించే దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియచ్చినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా పురుషోత్తమా.
ఒరే ఢమాలో ఓ ఏరా ఢిమేలో ఓ ఆడవాళ్ళు ఏమి రాసుకుంటారా పసుపు రాసుకుంటారా మరి వాళ్ళేమిట్రా తాళపత్రాల మీద రాస్తున్నారు అదే అర్థం కావడం లేదు భావనామ సంవత్సరం కూడా వచ్చేసింది, బావ మాత్రం రాలేదు. బావ రావాలనేగా వ్రతం పట్టి సుభద్రా కళ్యాణం రచన చేస్తున్నాను. ఇది ఇప్పుడో అప్పుడో పూర్తి అయిపోతుంది. అయ్యి అవగానే బావ వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఇది వినేసి, తొలి తెలుగు కవయత్రి, ఎంత మంచి కావ్యం రాశావు, నీకేం కావాలో కోరుకో అంటాడు. ఈ పిచ్చి మరదళ్ళని ఇంకెన్నడూ విడిచి వెళ్ళకు అని కోరుతాను. బావ సరే అనేస్తాడు. ఆ తర్వాత మనల్ని అస్సలు విడిచి వెళ్ళడు. అంతేగా? ఒరే ఢమాలో ఏరా ఢిమేలో పాపం వాళ్ళు వాళ్ళ బావ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు. మనం పొరపాటున ఏదో పిచ్చివాగుడు వాగేశాం. తీసుకోవదనా? వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మందు మాకు మానేసి నెలల తరబడి అలా గుమ్మం కేసి చూస్తూ ఉంటే గాని ఆ అన్నమయ్య రాడా? ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. తీరావాడు వస్తే చూడ్డానికైనా వీళ్ళు గుట్టుకుమనకుండా ఉండాలిగా. ఉండాలి కదా? ఉండాలంటే ఈ కషాయం తాగాలి కదే. తీసుకో బావా. అత్తయ్య, మావయ్య, బావొచ్చాడు. రాత్రి మా ఇద్దరికి కల్లో కనిపించాడు. ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడా? సమయానికి ఫోన్ చేస్తున్నాడా? మరి మా కల్లోకి రావడం లేదేమిటి? మేం కూడా అదే అడిగాం. అసలు మా అమ్మ నాన్న చక్కగా మందులు వేసుకుని రాత్రి నిద్రపోతేనే కదా నేను కల్లోకి రావడానికి అని అన్నాడు బావ. అన్నాడా? ఆ మంది ఎలా తాగేశా, మందు తాగేశా. ఈ రాత్రికి బాగా నిద్రపోతాం. మరి నిద్రపోతే వాడు తప్పకుండా కళ్ళకి వస్తాడు కదా. వస్తాడు. ఏమండి పదండి, వీళ్ళు నిద్రపోదాం. పదండి. ఏమండి రాత్రి అన్నమయ్య కల్లోకి రాలేదండి. నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్కమ్మ. నువ్వు అసలు నిద్రపోతే కదా. అయితే మరి మరి మీకు కనపడ్డా? నాకు నిద్ర పడితే కదా కనిపించడానికి. మీకు కనిపించలేదా? లేదు. మీ కల్లో కూడా రాలేదా? అన్నమయ్య ఎక్కడున్నారా? శ్రీనివాస, శ్రీనివాస. కన్న బిడ్డడు కండ్లకు కనపడకుండా పోయిండని కదా కలవరపడుతుండ్రు. అన్నీ ఎరుకైన ఏలిక మా పెనిమిటి. నీ బిడ్డ జాడ అడుగుండ్రి. ఎక్కడున్నాడు దొర? మా నవ్వుల పంట. నోముల పంట కాదు తల్లే, పాటల పంట. అబ్బా ఏవి కీర్తనలు రాస్తాడు తల్లే, ఏవి కీర్తనలు రాస్తాడు. నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో. పండు ఎన్నెల కంటే సల్లగా పాడతాడు, పదమావతమ్మ మాట కంటే తీయగా పాడతాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. మా పెనిమిటికి మాకంటే మీ కన్నబిడ్డ పాటలే ఇష్టం. అవు ఓంకారం ఉంటది కదా, ఓంకారం. దానికంటే కూడా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లా. ఇంతకీ నా బిడ్డడు ఎక్కడున్నాడో చెప్పలేదేందరా? ఒకటి కాదు రెండు కాదు, 7 కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ. వెళ్ళి చూసుకోండి, ఎంట తెచ్చుకోండి. రంగు పెదవులు బాగున్న